బైబిల్లో ఉన్న బెహ్మూత్ లవ్యతన్ అనే రెండు గొప్ప క్రియేచర్స్ కలిస్తే యేసయ్యను కూడా ఓడించగలవా? అసలు ఈ రెండు క్రియేచర్స్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఈ రెండు క్రియేచర్స్ అని రాకడ సమయంలో వచ్చి ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకుంటాయా? అసలు ఈ రెండు క్రియేచర్స్ ప్రజెంట్ మన భూమి మీద ఎక్కడున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ వీడియో చూస్తున్న నువ్వు యేసయ్యని నిజంగా నమ్ముతున్నట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడు. మొదటిది బెహ్మూత్. బుక్ ఆఫ్ జాబ్ లో చెప్పిన దాని ప్రకారం ఈ బెహ్మూత్ చూడటానికి ఎలా ఉంటుంది? దీని శరీరం వచ్చేసరికి దాదాపుగా అన్బ్రేకబుల్. వచ్చేసి ఒక జైంట్ ల్యాండ్ క్రియేచర్. మన భూమి మీద ఉన్న మనుషులందరూ కలిసి తమ పూర్తి బలాన్ని యూజ్ చేసి ఈ బెహ్మూత్ అనే క్రియేచర్ ని నెట్టడానికి ప్రయత్నించినా దీన్ని ఒక ఇంచు కూడా మూచిలేరు, అంత శక్తి గలది. రెండోది వచ్చేసరికి లవ్యతన్. బైబిల్లో చెప్పిన దాని ప్రకారం ఇది చూడటానికి ఎంతో భయంకరమైన రూపంతో, గొంతు నుంచి నిప్పులు కక్కుతూ, ఆర్మర్ లాంటి శరీరంతో చూడటానికి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుంది. ఇప్పుడు ఈ బెహ్మూత్ లవ్యతన్ అనే రెండు భయంకరమైన క్రియేచర్స్ రాకడ సమయంలో వచ్చి ఒకదాంతో ఒకటి తీవ్రంగా యుద్ధం చేసుకుంటాయా? దీని గురించి మన బైబిల్లో పూర్తిగా మెన్షన్ చేయలేదు, కానీ కొన్ని జ్యూయిష్ బైబిల్ ట్రెడిషన్స్ ప్రకారం రాకడ సమయంలో ఈ రెండు క్రియేచర్స్ ఒకదాంతో ఒకటి భయంకరంగా యుద్ధం చేసుకుంటాయి. ఒక్కసారి మీరే ఊహించుకోండి, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ చూసే ఉంటారు కదా, దాంట్లో ఉన్న ఈ రెండు క్రియేచర్స్ ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకుంటే ఎంత డిస్ట్రాక్షన్ జరిగిద్దో, రియల్ లైఫ్లో ఉన్న ఈ జైంట్ క్రియేచర్స్ రెండు ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకుంటే దానికంటే 100 రెట్లు ఎక్కువ మ్యాసివ్ డిస్ట్రాక్షన్ జరిగిద్ది. ఈ రెండు ఎంత ఘోరంగా యుద్ధం చేసుకున్నా ఈ రెండిట్లో ఏది ఓడిపోదు. కొన్ని ఏన్షియన్ బైబిల్ మెనూస్క్రిప్ట్స్ ప్రకారం ఒకటేమో సముద్రం మొత్తాన్ని ఏలుతున్న తన రూపంతోనే ఎదుటిన్న దాన్ని భయంతో కట్టివేయగలిగే క్రియేచర్ లవ్యతన్. ఇంకోటి ల్యాండ్ పై ఉన్న దాదాపుగా అన్బ్రేకబుల్ బాడీతో దేనికి భయపడని క్రియేచర్. రెండు ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకున్న సమయంలో యేసయ్య స్వయంగా వచ్చి ఈ లవ్యతన్ అనే దాన్ని అంతం చేసి మనకు ఫీస్ట్ గా పెడతారని అయితే చెప్తున్నారు. ఒకవేళ ఈ రెండు క్రియేచర్స్ అనేవి యుద్ధం చేసుకోకుండా కలిసిపోయి దేవుడి మీదకి వెళ్తే యేసయ్యని ఓడించగలవా? ఎందుకంటే మన హ్యూమన్స్ ఈ క్రియేచర్స్ ని అట్లీస్ట్ టచ్ కూడా చేయలేరు, అంత పవర్ఫుల్ గా ఉంటాయి ఇవి. కానీ మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే ఈ రెండు క్రియేచర్స్ ని క్రియేట్ చేసింది కూడా దేవుడే. దేవుడు జస్ట్ తలుసుకున్నా కూడా ఈ రెండు క్రియేచర్స్ అనేవి పూర్తిగా ఎగ్జిస్టెన్స్ లోనే లేకుండా పోతాయి. ఇవి రెండే కాదు, సాతాను వాడి సైన్యం వీటికి పూర్తిగా సపోర్ట్కి వచ్చినా కూడా పూర్తి విశ్వాన్ని సృజించిన క్రియేటర్ ముందు ఒక్క సెకండ్ కూడా నిలబడలేవు, అంత శక్తి గలవాడు మన యేసయ్య. ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ పాయింట్, ఈ బెహ్మూత్ లవ్యతన్ అనే క్రియేచర్స్ ప్రజెంట్ మన భూమి మీద ఎక్కడున్నాయి? ఫస్ట్ది లవ్యతన్. ఇది వచ్చేసరికి ఖచ్చితంగా డీప్ ఓషన్ లో ఉంటుంది. అండ్ అలాగే మన హ్యూమన్స్ ఓషన్ ని జస్ట్ 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగారు. నెక్స్ట్ వచ్చేసరికి బెహ్మూత్. ఇది చెప్పడం కొంచెం కష్టం అనమాట, కానీ కొన్ని థీరీస్ ప్రకారం ఈ బెహ్మూత్ అనేది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లాంటి పెద్ద పెద్ద ఫారెస్ట్ లో లేదా మౌంటైన్స్ మధ్యలో అయితే జీవిస్తూ ఉండొచ్చు. సో ఈ వీడియో చూస్తున్న నువ్వు నిజంగా యేసయ్యని ట్రూగా నమ్ముతున్నట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా ఒకే ఒక లైక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్ది. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ఆల్లో యాక్టివేట్ చేసేసుకోండి.